ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో భారీ చోరీ జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఏటీఎం దొంగతనం చేశారు దుండగులు. ఏకంగా ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లారు దొంగలు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లుగా సమాచారం. ఏటీఎంలో సుమారు 7 లక్షల వరకు క్యాష్ ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సరైనటువంటి సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఈ చోరీ జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే నిందితులను పట్టుకునేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. సో మొత్తం మీద మాత్రం శ్రీ సత్యసాయి జిల్లాలో ఏటీఎంలలో చోరీ జరగడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లినటువంటి వైరం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఏటీఎంను ఎత్తుకెళ్లారు దొంగలు. దాదాపు 7 లక్షల వరకు కూడా దాంట్లో నగదు ఉన్నట్లుగా తెలుస్తుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. సో మనం విజువల్స్లో చూసుకుంటున్నట్లుగా ఏటీఎంకు ఉన్నటువంటి డోర్స్ను, దానికి సంబంధించినటువంటి అద్దాల గేట్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసి పూర్తి స్థాయిగా ఏటీఎం మిషన్ని ఎత్తుకెళ్లినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో దీనిపైన పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు సరైనటువంటి సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఈ చోరీ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ఏటీఎంను ఎత్తుకెళ్లినటువంటి దొంగతనం మాత్రం సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో ఉండేటువంటి ఐడిఎఫ్సి బ్యాంక్ లో దుండగులు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ప్రధానంగా దీన్ని ఎత్తుకెళ్లినటువంటి దుండగులు దీన్ని ఎటువైపు తీసుకెళ్లారు అనేటువంటి విషయంగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు. ప్రధానంగా సాధారణంగా ఏదైనా దొంగలు ఏటీఎంలో దొంగతనానికి పాల్పడము, లేకపోతే ఏటీఎంకి నిప్పంటించి చాలా సులువుగా దాన్ని తొలగించి దాంట్లో ఉన్నటువంటి ఆ డబ్బును దొంగలించేటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏకంగా ప్రబుద్ధులు ఏటీఎంనే ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా ఏటీఎంలో అక్కడ దాన్ని తొలగించి దాంట్లో ఉన్నటువంటి డబ్బులను దొంగలించడానికి సమయం పడుతుందని భావించారో ఏమో, కానీ మొత్తం పైన ఏటీఎంని ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఒక బొలోరో లాంటి వాహనంలో ఆ ఏటీఎం ను ఎత్తుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దాదాపుగా 5 మంది దుండగులు అక్కడికి వచ్చి ఏటీఎం ఉన్నటువంటి షటర్ ను తొలగించి ఏటీఎం కు ఉన్నటువంటి గ్లాసెస్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ఏటీఎం ను ఎత్తుకెళ్లారు. దాదాపుగా 5 మంది ఇక్కడ పాల్గొన్నట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఎంతమంది వచ్చారో అనేటువంటి విషయంగా కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఏటీఎం వద్ద ఇది ఫస్ట్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఏటీఎం అనేటువంటిది. దీంట్లో ఈ ఏటీఎం లో డబ్బులు ప్రజలు తమకు అవసరమైనటువంటి డబ్బులను వేయవచ్చు, అదే విధంగానే దాంట్లో నుంచి డబ్బులను కూడా తీసుకునేటువంటి విధంగా, అంటే డిపాజిట్ చేయడము, కావాల్సిన డబ్బులను రిసీవ్ చేసుకునేటువంటి ఏటీఎం గా దాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా 5 మంది దొంగలు వచ్చి దాన్ని ఎత్తుకున్నటువంటి నేపథ్యంలో అవతల దాన్ని ఎక్కడికి తరలించారు, ఏ విధంగా వచ్చారు కానీ రసూల్ కొంతవరకు అంటే రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో లేదా మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ఏటీఎంలో కనీసం సెక్యూరిటీ గార్డు మెయింటైన్ చేయడం జరుగుతుంటుంది. దానికి తోడుగా ఏటీఎంలో కొన్ని కీలకమైనటువంటి ప్రక్రియలు చేపట్టేటప్పుడు సో కనీసం సైరన్ మోగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లేదా ఈ ఏటీఎంలో? అయితే సిరాజ్, ఖచ్చితంగా, ఎందుకంటే ఏటీఎంలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా వాళ్ళు సంబంధించినటువంటి ఏటీఎం నిర్వాహకులు ఎవరైతే ఉంటారో దానికి భద్రతా చర్యలను ఏర్పాటు చేసింటారో అక్కడ ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డును కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైనా ఏటీఎం ని టచ్ చేసినటువంటి వెంటనే ఏదైనా సైరన్ ఇచ్చేటువంటి విధంగా కూడా ప్రికాషనరీ థింగ్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేసింటారు. అయితే అలాంటివన్నీ అక్కడ అక్కడ ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏటీఎం నిర్వాహకులు దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బ్యాంకు అధికారులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కానీ దాన్ని కనీసం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే చాలా సులువుగా దొంగలు అక్కడికి ఏటీఎంను ఎత్తుకెళ్లేటువంటి విధంగా కనిపిస్తుంది. అయితే అలకిడి జరిగినటువంటి విషయాన్ని గమనించినటువంటి స్థానికులు 100కు డైల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. డైల్ చేసిన తర్వాత బ్యాంకు సిబ్బందిని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అక్కడికి వచ్చే లోపలే దొంగలు అత్యంత చాకచక్యంగా తాము చేయాల్సినటువంటి పని అంతా పూర్తి చేసి అక్కడి నుంచి ఏటీఎం ని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా మీరు చెప్పినట్టు ఆ ఏటీఎం లో ఉన్నటువంటి ఏదైనా ఒక చిన్న అమౌంట్, ఒక 100 రూపాయలు చేయాలన్నా కూడా సాధారణంగా మనుషులు డ్రా చేసేటప్పుడే దానికి సంబంధించినటువంటి ఏటీఎం కార్డు, పిన్ కార్డు ఇవన్నిటినీ కూడా అప్లై చేసే తప్ప అది ఇక కాదు. అట్లాంటిది దాదాపుగా 7 లక్షల రూపాయలు అందులో డిపాజిట్ అయి ఉన్నట్టు కూడా ప్రాథమికంగా అంచనా బట్టి తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 7 లక్షల రూపాయలను
తీసుకోవడానికి చాలా రకమైనటువంటి దీన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆపరేట్ చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి ఎవరైనా గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ముందుగా దీనిపైన ఒక అవగాహన కలిగినటువంటి దొంగలే ఏటీఎం ని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా వాళ్ళు కానీ రసూల్ మరోవైపు అంటే ఏటీఎం ని పూర్తి స్థాయిలో ఎత్తుకొని వెళ్ళాలంటే దాన్ని హ్యాండిల్ చేయాలంటే మినిమం వెహికల్ అన్నా కావాలి. అంటే ఆ వెహికల్ కి సంబంధించి పూర్తి స్థాయి పక్క స్కెచ్ తోనే ఇది జరిగింది అనుకోవచ్చా? దీనికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ ని బ్యాంక్ అధికారులు దీనిపైన ఏమైనా స్పందించారా? ఎస్ సిరాజ్, ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్లాలంటే ఏటీఎం మెషిన్ అనేటువంటిది చాలా బరువుగా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. ఇలాంటిది దాదాపుగా 5 మంది దుండగులు వచ్చారనేటువంటి విధంగా చెప్తున్నారు. కాబట్టి దీంట్లో ఒక ముందస్తు ప్రణాళికాబద్ధంగానే ఒక ప్రత్యేకమైనటువంటి బొలోరో లాంటి వాహనము అయినా తీసుకొచ్చిండాలి, లేకపోతే దాన్ని అంటే లోపల దొంగలు ఉండేటటువంటి విధంగా ఫుల్ కవరేజ్ గా ఉండేటువంటి ఒక వాహనంలోనికి చాకచక్యంగా అత్యంత స్పీడ్ గా దాంట్లోకి పెట్టేసి దాన్ని తీసుకెళ్లి లోపల ఆపరేట్ చేసుకుంటూ అయినా పోయేందుకు అవకాశం ఉంటుంది. లేక ముందస్తుగా ఏదైనా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఇంటిలోకి రూమ్ లోకి తీసుకెళ్లి దాన్ని ఆపరేట్ చేసి దానిలో ఉన్నటువంటి నగదును కాజేసేటువంటి విధంగా కూడా ఉండేటువంటి ఉంటుంది. అయితే గతంలో ఈ ఏటీఎంలు ఎవరెవరు దొంగలించారు, ఎక్కడ ఇట్లాంటి దొంగలు పట్టబడ్డారా, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు అనేటువంటి అనేక విషయాలను పోలీసులు ఆరా తీసేటువంటి పనిలో పడ్డారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ధర్మవరం పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఏటీఎం చోరీ జరిగినటువంటి ప్రదేశాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా అంచనా వేశారు. అయితే కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అఫీషియల్ గా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ రసూల్, థ్యాంక్ యూ. మొత్తం మీద సాధారణంగా ఏటీఎంలలో చోరీలు చోటు చేసుకునేటువంటి సందర్భాలలో కొన్ని సందర్భాల్లో పిన్ను మెన్షన్ చేయడం, వేరే వాళ్ళ కార్డును యూజ్ చేయడం, లేదా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో బాగా నిపుణులుగా ఉన్నటువంటి వ్యక్తి దొంగతనాలకు పాల్పడడం, ఇలాంటి చర్యలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఏటీఎంని పగలకొట్టి ఏటీఎం మిషన్ని తీసుకువెళ్ళేటువంటి వైన మాత్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చోరీ చేసుకుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఏటీఎం దొంగతనం జరిగింది. ఏకంగా ఏటీఎం మిషన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లుగా సమాచారం. ఏటీఎంలో సుమారు 7 లక్షల వరకు క్యాష్ ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సరైనటువంటి సెక్యూరిటీ లేకపోవడం వల్ల పక్కా స్కెచ్తోనే 5గురు దుండగులు వచ్చి ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లారు. సో వారితో పాటుగా వెహికల్ని కూడా తెచ్చుకొని ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. నిందితులను పట్టుకునేటువంటి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు పోలీసులు.